సైబర్ స్పేస్ అనేది మన కంటికి కనిపించే ప్రదేశం కాదు. అదొక అదృశ్యమైన గ్లోబల్ నెట్వర్క్. మన కంప్యూటర్లు, ఫోన్లు, సర్వర్లు ఇవన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్న ఒక పెద్ద ప్రపంచం అన్నమాట. దీనికి దేశాల మధ్య సరిహద్దులు అనేది లేవు. అందుకే దీన్ని కాపాడటం ఒక పెద్ద సవాలుగా మారింది. సరిహద్దులు లేని చోట చట్టాలను ఎలా అమలు చేస్తారు? ఇక్కడే అంతర్జాతీయ ఒప్పందాలు, చట్టాలు రంగంలోకొస్తాయి. ప్రపంచ దేశాలన్నీ కలిసి సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి, మన డేటాను కాపాడటానికి, ఇంకా ఈ డిజిటల్ ప్రపంచాన్ని అందరికీ సురక్షితంగా మార్చడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మనం ఆ ప్రపంచ స్థాయి నుంచి మన దేశ స్థాయికి వద్దాం. ఈ గ్లోబల్ నెట్వర్క్లో తన పౌరులను, తన వ్యవస్థలను కాపాడుకోవడానికి ప్రతి దేశం ఒక సొంత వ్యూహాన్ని ఎలా నిర్మించుకుంటుందో చూద్దాం. దీనికి ఒక చక్కటి ఉదాహరణ ఏదైనా ఉందంటే అది మన భారతదేశం యొక్క జాతీయ సైబర్ భద్రతా విధానం 2013. దేశంలోని అత్యంత కీలకమైన డిజిటల్ వ్యవస్థలను ఎలా భద్రపరచాలనే దానిపై ఇదొక స్పష్టమైన రోడ్ మ్యాప్ను మనకు అందిస్తుంది. ఈ విధానంలో నిజంగా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దాని లక్ష్యం. ఇది కేవలం ప్రభుత్వ వెబ్సైట్లను కాపాడటం గురించి మాత్రమే మాట్లాడదు. దేశంలోని ప్రతి పౌరుడు, ప్రతి వ్యాపారం, ఇంకా ప్రభుత్వం వీళ్ళందరికీ సురక్షితమైన ఆన్లైన్ వాతావరణాన్ని కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. మరి ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ విధానం 3 కీలకమైన పనులపై దృష్టి పెడుతుంది: రక్షణ, నివారణ, ఇంకా నష్ట నివారణ. అంటే కేవలం డిజిటల్ గోడలు కట్టడమే కాదు, దాడులను ఎలా ఎదుర్కోవాలో, ఒకవేళ దాడి జరిగినా దాని నుండి వీలైనంత త్వరగా ఎలా కోలుకోవాలో కూడా సిద్ధంగా ఉండాలి అన్నమాట. సో కీలకమైన విషయమేంటంటే ఈ విధానం కేవలం కాగితాలకే పరిమితం కాదు. దీనికి కొన్ని నిర్దిష్టమైన ఆచరణాత్మకమైన లక్ష్యాలు కూడా ఉన్నాయి. అంటే 24 గంటలు దేశంలోని కీలక వ్యవస్థలను పర్యవేక్షించే ఎన్సీఐపీసీ వంటి సంస్థలను ఏర్పాటు చేయటం, అందరికీ అందుబాటులో ఉండే టెక్నాలజీని ప్రోత్సహించడం, ఇంకా ఈ రంగంలో వేలాది మంది నిపుణులను తయారు చేయడం వంటివి ఇందులో భాగం. సరే, ఇప్పటిదాకా దేశ భద్రత గురించి మాట్లాడాం. ఇప్పుడు మన వ్యక్తిగత భద్రత వైపు వద్దాం. మన ఆన్లైన్ ఖాతాలకు, మన డిజిటల్ జీవితానికి అసలు తాళాలేంటి? వాటిని ఎలా భద్రంగా ఉంచుకోవాలి? మనం రోజూ వాడేదే ఈ అథెంటికేషన్. సింగిల్ ఫ్యాక్టర్ అంటే కేవలం పాస్వర్డ్. ఇది ఒకే ఒక్క తాళం వేసినట్టు. కానీ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే 2FA అని పిలుస్తాం కదా, అది వేరు. పాస్వర్డ్తో పాటు మన ఫోన్కి వచ్చే ఓటీపీ లాంటిదన్నమాట. ఇది రెండో తాళం లాంటిది. ఇంకా చెప్పాలంటే ఇది మన ఖాతాలకు రెట్టింపు భద్రతనిస్తుంది. అథెంటికేషన్లో నెక్స్ట్ జనరేషన్ ఏంటంటే బయోమెట్రిక్స్. ఇక్కడ పాస్వర్డ్ మనం గుర్తుపెట్టుకునేది కాదు, మనమే పాస్వర్డ్. అవును, మన వేలిముద్ర, మన ముఖం, మన కళ్ళు ఇవే మనకు తాళాలుగా మారతాయి. ఇక్కడ చూడండి, ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. బయోమెట్రిక్స్ అంటే కేవలం వేలిముద్రలు, ఫేస్ రికగ్నిషన్ మాత్రమే కాదు. మన DNA, మన రక్తం వంటివి బయోలాజికల్ అంటే జీవసంబంధమైనవి. మన ముఖం, కనుపాపలాంటివి మార్ఫలాజికల్ అంటే రూపసంబంధమైనవి. చివరిగా మన నడక, స్వరం, సంతకం వంటివి బిహేవియరల్ అంటే ప్రవర్తనా సంబంధమైనవి కూడా ఉన్నాయి. టెక్నాలజీ ఎంత అద్భుతంగా మారిపోయిందో కదా. ఇప్పటివరకు మనం రక్షణ గోడలు ఎలా కట్టాలి, తాళాలు ఎలా వేసుకోవాలో మాట్లాడాం. ఎథికల్ హ్యాకింగ్ పేరు వినడానికి కొంచెం వింతగా ఉన్నా దీని ఉద్దేశం చాలా గొప్పది. ఇది ఎలా ఉంటుందంటే, ఒక దొంగ మన ఇంట్లోకి ఎలా చొరబడతాడో తెలుసుకోవడానికి మనమే ఒక నిపుణుణ్ణి పిలిచి మన ఇంటి తాళాలను, కిటికీలను పరీక్షించమని చెప్పడం లాంటిది. అప్పుడే కదా ఆ లోపాలను మనం ముందుగానే సరిదిద్దుకోగలం. అయితే ఇది 2 వైపులా పదునున్న కత్తిలాంటిది. ఒకవైపు చూస్తే ఇది మన సిస్టమ్స్లోని లోపాలను ముందుగానే గుర్తించి లక్షల కోట్ల నష్టాన్ని నివారిస్తుంది. మరోవైపు ఈ ప్రక్రియ చాలా జాగ్రత్తగా చెయ్యకపోతే అనుకోని నష్టాలు జరగవచ్చు, లేదా ఆ సమాచారం దుర్వినియోగం కావచ్చు. అందుకే ఎథికల్ హ్యాకర్ల మీద అపారమైన నమ్మకం తప్పనిసరి. లోపాలను కనుగొనడం ఒక ఎత్తు అయితే, దాడి చేసేవాళ్లకే ఒక ఉచ్చు పన్నడం మరొక ఎత్తు. అవును, మనం హ్యాకర్లనే మోసం చేయొచ్చు. ఇది ఎలా పనిచేస్తుందంటే, దీన్నే డిసెప్షన్ టెక్నాలజీ అంటే మోసపూరిత సాంకేతికత అంటారు. దీనిలో హనీపాట్ అనే టెక్నిక్ చాలా ఫేమస్. ఇది అచ్చమొక తేనె ఉచ్చులాంటిది. హ్యాకర్లు దీన్ని ఒక ఈజీ టార్గెట్ అనుకుని దాడి చేస్తారు, కానీ అది నిజానికి ఒక నకిలీ సిస్టమ్.
వాళ్ళొందులో చిక్కుకున్నప్పుడు మన భద్రతా బృందాలు వారి ప్రతి కదలికను గమనిస్తూ వాళ్లు వాడే కొత్త టెక్నిక్లను నేర్చుకుని మన అసలు వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకుంటాయి.